అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎన్నో ప్రశ్నలు సంధిస్తాం. ఎన్నో అవినీతిని వెలికితీస్తాం. ప్రజల ముందు పెద్ద హీరోగా నిలబడతాం. ప్రభుత్వం మీద దాడి చేస్తాం. ప్రభుత్వం వణికిపోతుంది మనల్ని చూసి. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు నాది ప్రశ్నించే గొంతన్నాడు. ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. అదే విధంగా వారసత్వ రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్. ఈ రకంగా ఆయన వారసత్వ రాజకీయాల్ని విపరీతంగా విమర్శించాడు. బీజేపీ పార్టీ అయితే ఆ సేతు హిమాచలం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారసత్వ రాజకీయాల పరిధిలోనే ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజకీయ కుటుంబం. ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ కూడా వారసత్వ రాజకీయమే. ఈ వారసత్వ రాజకీయాలు పోవాలని చెప్పి బీజేపీ కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి గళం విప్పింది. అయితే ఈరోజు అధికారం వచ్చింది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడుతో ఒక రకంగా ఫైట్ చేశాడు. చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేక పత్రికల్లో వేరే విధంగా రాయించినప్పటికి కూడా ఈయన బలవంతం చేసి తనే ఆయనకి టికెట్ ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. మరి ఇప్పుడు ఇది వారసత్వ రాజకీయం కాదా? పవన్ కళ్యాణ్ దీనికి ఎందుకు సమాధానం చెప్పలేడు? సమాధానం ఒకటే, ఆయన కూడా పార్టీ కోసం చాలా పని చేశాడని చెప్తాడు. అదే చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ చాలా పని చేశాడు పార్టీ కోసం అని చెప్తాడు. సో తమ దాకా వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సమర్థించుకుంటారు. ఇక మీద వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించే హక్కును కోల్పోయాడు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆ హక్కుని బీజేపీ కూడా కోల్పోయింది.